డ్రైవర్ అన్న ఈరోజు కర్ణాటక గుల్బర్గాకి రావడం జరిగింది. నేను ఇచ్చిన విషయం మన రవిరెడ్డి అన్న గారికి అలాగే మంజునాథ్ అన్న గారికి తెలియపరిచాను. నేను ఫ్యామిలీతో పాటు గుల్బర్గాకి వచ్చానన్న, మీరు ఉంటే మీతో కలుస్తా అంటే వాళ్ళు చెప్పే లోపల వాళ్ళు వచ్చి కలిసి గౌరవపదంగా నాకు శాలువ కప్పి పూలమాలతో అలాగే కిరీటం పెట్టి సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ సన్మానం అనేది నాకు కాదన్న, ఈ గౌరవం దక్కింది నాకు కాదు, డ్రైవర్లకి. ఈరోజు డ్రైవర్ని గుర్తిస్తున్నారంటే డ్రైవర్ల కోసం మేము పోరాడుతున్నామని. మళ్ళీ ఈ వీడియో ద్వారా మన డ్రైవర్లకు చెప్పేది ఏమంటే, రవిరెడ్డి అన్న గారు, మంజునాథ్ అన్న గారు సేఫ్టీ ఆల్ ఇండియా డ్రైవర్స్ హెల్ప్ లైన్ ద్వారా గత 9 ఏళ్లుగా కర్ణాటకలోనే కాదు ఈ భారతదేశంలో డ్రైవర్లకి ఎక్కడైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పరిచయాలు ఉన్న కాడ అన్ని సహాయ సహకారాలు సపోర్ట్గా అందిస్తున్నారు, మనకి డ్రైవర్లకు హెల్ప్ చేస్తున్నారు. ఆ హెల్పే కాకుండా ఇది భారతదేశంలో ఆల్ డ్రైవర్స్కి గుర్తింపు రావాలి, డ్రైవర్ల కుటుంబాలలో ఆనందం రావాలి, ప్రతి డ్రైవర్ బిడ్డ బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఎన్నో రాష్ట్రాలకి కలిసికట్టుగా వెళ్ళి ఎన్నో పోరాటాలు చేశాం. మళ్ళీ ఇదంతా చేస్తున్నది ఎవరి కోసము? మీకోసమే. కానీ డ్రైవర్ అన్న, మీరు ఇటువంటి నిజాయితీ పరులైన లీడర్లని గుర్తించడం లేదు. వాళ్ళలో నేను కూడా ఉన్నాను. మీరు మీకు సమస్య వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడే యూనియన్లు మతికొస్తాయి, యూనియన్ లీడర్లు మతికొస్తారు, కానీ మీకు యూనియనే మతికిరాదు. అందుకే ఈ వీడియో ద్వారా తెలిపచ్చేది ఏమంటే, చూడండి అన్న, మేము మా భార్య పిల్లల్ని వదిలి, మా సంపాదనను వదిలి, మా సమయాన్ని వదిలి మీకోసమే ఎన్నో దేశాలు పట్టుకొని తిరుగుతున్నాం. మీ గుర్తింపు కోసం, మీ గెలుపు కోసం, మీ కుటుంబాల ఆనందం కోసం. ఇప్పుడన్నా నిజాయితీగా పోరాడే యూనియన్ లీడర్లను గుర్తించండి. మీకేం అడగడంలే, కొద్దిగా సమయం అలాగే మాకు ఒక సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మేము ఎంతో ముందుకు పోయి మీకోసం పోరాడేకి సిద్ధంగా ఉంటామని ఈ వీడియో ముఖాన్ని తెలియజేసుకున్నాను. అలాగే రవిరెడ్డి అన్న గారు, మంజునాథ్ అన్న గారు ఒక రామలక్ష్మణులాగా, రామలక్ష్మణులకి శ్రీరాములకి ఎంత చరిత్ర ఉందో వీళ్ళిద్దరు కూడా అంత చరిత్ర ఉంది. చాలా యూనియన్లలో చాలా మందిని చూశాను, వీళ్ళలాగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేది ఇంతవరకు ఆ యూనియన్లో కూడా చూడలేదు. అన్న చెప్పిన మాట తమ్ముడు జవదాతారు, తమ్ముడు చెప్పిన మాట అన్న జవదాతారు. చాలా కలిసిమెలిసిగా వీళ్ళు డ్రైవర్ల కోసం అలా వాళ్ళ సంఘం కోసం నిజాయితీగా పోరాడుతున్నారు. వీళ్ళ బంధం, వీళ్ళ అనుబంధం ఇలాగే కలిసిమెలిసిగా ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వీటికి వచ్చిన మీకు రవిరెడ్డి అన్న గారికి, అందరికీ, మంజునాథ్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలన్నా. మీరు నాకు వచ్చి సన్మానం చేసుకున్నందుకు. ఈ సన్మానం మన డ్రైవర్ల ఏక్తా.